హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డ్ సర్వీసులు అనేటివి పొందాలనుకుంటే ఇక మీదట సర్వీస్ ఛార్జెస్ అనేటివి పెరిగి ఉన్నాయన్నమాట. ఈ విషయాన్ని మీకు తెలియజేద్దామని చెప్పి వీడియో చేశాను. సో అన్ని సర్వీసులకు సంబంధించి దాదాపు రూ. 24 సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ అనేది ఇప్పుడు రూ. 100 అయితే పెరిగిందనమాట. అలానే రేషన్ కార్డ్ అనేది స్ప్లిట్ అవ్వాలి అనుకుంటే మీరు గతంలో రూ. 48 చెల్లించేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి దాన్ని రూ. 200 అయితే పెంచారనమాట. అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డ్ అనేది పోయిందనుకోండి, మీరు జెరాక్స్‌తోనే మెయింటైన్ చేస్తున్నారనుకోండి, ఒరిజినల్ కావాలనుకున్నారనుకోండి, మీరు డూప్లికేట్ రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. కొత్త సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. ఈ డూప్లికేట్ రేషన్ కార్డ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? సో దీనికి సంబంధించి మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలను నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్‌గా వచ్చేటువంటి ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. ఇక టాపిక్‌లోకి అయితే వచ్చేద్దాము. సో మీరు ఈ యొక్క రేషన్ కార్డ్‌కి సంబంధించి ఏ సర్వీస్ పొందాలన్నా గానీ దానికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని సేవలకు సంబంధించి రూ. 100 అయితే పెంచారు. కేవలము రేషన్ కార్డు స్ప్లిట్టింగ్‌కి సంబంధించి మాత్రము గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ అప్లికేషన్‌కి సంబంధించి మాత్రము రూ. 200 అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది పెంచడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క అప్లికేషన్ సర్వీసులు అనేటివి మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా, అదేవిధంగా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల ద్వారా మరియు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే పొందవచ్చు అనమాట. సో మీరు డూప్లికేట్ రేషన్ కార్డుకి సంబంధించి కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ప్రతి సర్వీస్ అనేది అమౌంట్ అనేది పెరిగిందండి. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. సో రేషన్ కార్డ్ సర్వీస్ ఛార్జెస్ పెంపు, డూప్లికేట్ రేషన్ కార్డు ఇలా పొందండి అని చెప్పి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చేసాను చూడొచ్చు. రేషన్ కార్డ్ సర్వీసులు అన్ని సర్వీసులకు గతంలో రూ. 24 చెల్లించేటువంటి ఏ సర్వీస్ అయినా, అంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలన్నా, అదేవిధంగా సభ్యులను యాడ్ చేయడము, డిలీట్ చేయడము, అదేవిధంగా రేషన్ కార్డ్ అడ్రస్ మార్పు, మైగ్రేషను ఇలా ఏమి చేయాలన్నా కానీ ప్రతి సర్వీస్ ఛార్జెస్ రూ. 100 అయితే పెరిగి ఉంది. స్ప్లిట్టింగ్ మాత్రం రూ. 200 అప్లికేషన్ ఫీజు అనేది ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనం కొత్తగా ఈ యొక్క రేషన్ కార్డ్ సర్వీస్లలో రేషన్ కార్డుకి సంబంధించి, అంటే మీ యొక్క రేషన్ కార్డు ఏదైతే ఉందో అది పోయింది, లేదా ఆ రేషన్ కార్డు చాలా పాతదిగా అయిపోయి మసకగా అయిపోయింది, దాంట్లో ఉన్నటువంటి నెంబర్లు కూడా కనపడలేదు అనుకోండి, సో మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ కొత్త అప్లికేషన్ అయితే కాదు, డూప్లికేట్ రేషన్ కార్డు అని అంటారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో డూప్లికేట్ రైస్ కార్డ్ అప్లికేషన్ అని ఉంది కదా, ఈ డూప్లికేట్ రేషన్ కార్డు అప్లికేషన్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారితో మాట్లాడండి. సో వారి ద్వారా మీరు ఈ డూప్లికేట్ రేషన్ కార్డ్‌కి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే అప్లై చేసేదానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలంటే ఈ యొక్క డూప్లికేట్ రేషన్ కార్డ్ అనేది పొందాలంటే ఆధార్ నెంబర్లు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా పాత రైస్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా అయితే ఉంటుందన్నమాట. ఈ సేవను వినియోగించుకోవాలనుకుంటే మీరు రూ. 100 పే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సో లబ్ధిదారుని బయోమెట్రిక్ లేకుండా అప్లికేషన్ అనేది పూర్తి కాదు. సో ప్రతి ఒక్కరు, అంటే మీ యొక్క పాత రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేస్తేనే మీ యొక్క అప్లికేషన్ ముందుకైతే వెళ్తుంది. అదేవిధంగా ఈ యొక్క డూప్లికేట్ రేషన్ కార్డ్ అనేది పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అంతకుముందు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉంటేనే ఆటోమేటిక్గా ఫ్రీ ఫిల్ అయ్యి మీ వివరాలు అనేటివి రావడం జరుగుతుందన్నమాట. అప్లికేషన్ అనేది ఇచ్చేసిన తర్వాత, అంటే మనము ఎలాంటి డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వడం లేదనమాట. డైరెక్ట్‌గా ఏపీ సేవా పోర్టల్ నుంచి డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నుంచి అయితే అప్లై అయితే పంపిస్తామన్నమాట మనము. సో మనకు ఒక నిర్ణీత సమయంలో మన యొక్క అడ్రస్‌కి స్మార్ట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? స్మార్ట్ కార్డ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అనేటివి చూస్తున్నాం కదా! సో ఆ విధంగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క సర్వీస్ అనేది ఉపయోగించుకోండి. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ గారిని అడిగి మీరు అప్లికేషన్ అనేది చేయించవచ్చు. మీ రేషన్ కార్డు పోయి జెరాక్స్‌తోనే మెయింటైన్ చేస్తున్నట్లయితే, లేదా మీ రేషన్ కార్డు పాతదైపోయి మసకగా కనపడకుండా, అక్షరాలు కనపడకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటే సో మీరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. దీన్నొచ్చేసి డూప్లికేట్ రేషన్ కార్డ్ అప్లికేషన్ అంటారనమాట. సో అవకాశం అయితే ఉంది. సో ఎన్ని రకాలుగా అవకాశం అయితే ఉందంటే ఏపీ సేవా పోర్టల్ సిటిజన్ లాగిన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉంటారో సో వారి ద్వారా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా
మీ సేవా కేంద్రాలు ఉంటాయి. సో వాటి ద్వారా కూడా మనము ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి డూప్లికేట్ అప్లికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో సర్వీసులు అనేటివి ఛార్జెస్ అనేటివి పెరిగాయి. ఆ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి అయితే చేశాను. సో అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మీరు ఎలాంటి సర్వీస్ కోరుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చాలామంది కూడా స్ప్లిట్టింగ్ అప్లికేషన్ అనేది ఇచ్చేస్తున్నారు. స్ప్లిట్టింగ్ సంబంధించి నెంబర్ అయితే వచ్చేసింది కానీ ఈ యొక్క స్మార్ట్ కార్డ్ రాలేదని చెప్పి చాలామంది కూడా కంప్లైంట్ అయితే చేస్తున్నారనమాట. సో త్వరలో వారికి కూడా ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్ ద్వారానే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ అనేది రావచ్చు అనమాట. అప్పుడు వచ్చినప్పుడు మీ యొక్క ఏదైతే రేషన్ కార్డు నెంబర్ అనేది వచ్చిందో వాటిని ఇప్పుడు మనం డూప్లికేట్ రేషన్ కార్డుకి ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నామో సేమ్ అదే విధంగా ఈ యొక్క డూప్లికేట్ రేషన్ కార్డుకి అప్లై చేసిన విధంగానే స్మార్ట్ కార్డుకి అప్లికేషన్ అనేది సో త్వరలో ఏపీ సేవ పోర్టల్లో అందుబాటులోకి అయితే రానున్నట్లయితే సమాచారం అయితే ఉంది. ఆ విధంగా మీరు సర్వీస్ ఛార్జెస్ అనేవి పే చేసుకొని మీరు స్మార్ట్ రేషన్ కార్డు అనేది మీ యొక్క అడ్రస్కి పంపించుకునే విధంగా అవకాశం అనేది ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే చెప్తోందండి. ఓకేనా? సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఏ సర్వీస్ సంబంధించి అయితే ఎదురు చూస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా వచ్చినప్పుడు నేను వివరంగా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఎక్కువగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.